నమస్తే మిత్రులారా, సింగులర్ అదేవిధంగా ప్లూరల్ లో భాగంగా మనము ఒక టాపిక్ అయితే నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. ఈ పార్ట్ 2 వీడియో నుండి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాంపౌండ్ వర్డ్స్ లో దాదాపుగా చాలా ఎగ్జామ్స్ లో ఇవన్నీ కూడా డైరెక్ట్ బిట్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు టెట్ ప్రిపేర్ అవుతున్నా, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా లో అందిస్తున్నటువంటి క్లాసులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కసారి మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. తప్పకుండా లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. నా టార్గెట్ ఎవరంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఛానల్ స్టార్ట్ చేసి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. చూడండి, మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ సింగులర్ ప్లూరల్లో భాగంగా ఇక్కడ మనం నోట్ అని చెప్పామండి. వీ షుడ్ రైట్ ప్లూరల్ టు ప్రైమరీ మెయిన్ వర్డ్, అబ్జర్వ్ ద వర్డ్స్ బిలో. ఇక్కడ చూడండి, బ్రదర్ ఇన్ లా అనేటువంటిది సింగులర్, అదే బ్రదర్స్ ఇన్ లా అనేటువంటిది ప్లూరల్ అండి. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే మనము ఎస్ అనేటువంటిది లాస్ట్లో ఇస్తారు. ఇది ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. బ్రదర్ ఇన్ లాస్ అనేటువంటిది ఇక్కడ ఇస్తారు, కాబట్టి ఇది రాంగ్ అవుతుందండి. బ్రదర్ ఇన్ లాకు ప్లూరల్ ఏమవుతుంది? బ్రదర్స్ ఇన్ లా, ఇక్కడ ఎస్ చేర్చాలండి. కాబట్టి ఈ రకంగా అయితే అన్ని సిస్టర్ ఇన్ లా అంటే సిస్టర్స్ ఇన్ లా, స్టెప్ బ్రదర్ అంటే స్టెప్ బ్రదర్స్. ఇక్కడ మాత్రము బ్రదర్ అనేటువంటిది దాని పక్కన ఏమవుతుందండి? ఎస్ అనేటువంటిది చేరుస్తాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలండి. కమాండర్ ఇన్ చీఫ్, చూడండి, కమాండర్స్ అంటే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రదర్ అన్నప్పుడు బ్రదర్స్ వాడినాం, సిస్టర్ అన్నప్పుడు సిస్టర్స్ వాడినాం. ఇక్కడ బ్రదర్ అన్నప్పుడు అంటే ఆర్ అనేటువంటిది, ఇక్కడ కూడా ఆర్ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఎస్ అనేటువంటిది చేర్చడం జరుగుతుంది ప్లూరల్ గా చేయాలనుకున్నప్పుడు. కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా అయితే ఈ ట్రిక్ పాటించండి. ఈ చాలా షార్ట్ కట్ కోర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్యాసర్ బాయ్, ప్యాసర్స్, ఇక్కడ కూడా ఆర్ పక్కనే ఉంటుంది. తర్వాత స్పూన్ ఫుల్, ఇంకా కామన్ గా స్పూన్ ఫుల్స్ అంటే ఒకటే పదం కాబట్టి హ్యాండ్ఫుల్, హ్యాండ్ఫుల్స్. ఈ రకంగా కాంపౌండ్ వర్డ్స్ అంటే ఏంటి సార్ అంటే ఈ కాంపౌండ్ వర్డ్స్ ఇది ఒక బ్రదర్ అనే ఒక వర్డ్ అండి, ఎన్ అనేటువంటిది ఒక వర్డ్, లా అనేటువంటిది ఒక వర్డ్. ఇవన్నీ కలిపితే 2-3 పదాలు కలిపితే ఆ వర్డ్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి కాంపౌండ్ వర్డ్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనం సింగులర్ ప్లూరల్ లో భాగంగా ఇవన్నీ నేర్చుకుంటున్నామండి. తర్వాత నోట్, హౌఎవర్ దేర్ ఆర్ సర్టెన్ వర్డ్స్ దట్ టేక్ ప్లూరల్ ఇన్ బోత్ పార్ట్స్ ఆఫ్ ద కాంపౌండ్ వర్డ్స్, అబ్జర్వ్ ద వర్డ్స్. రెండింటికి ప్లూరల్ ఫామ్ నే తీసుకుంటుంది. మ్యాన్ సర్వెంట్ అనేటువంటిది ఇక్కడ చూడండి, MEN, మెన్ సర్వెంట్స్ అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి చాలా గమనించాలండి. తర్వాత ఉమెన్ సర్వెంట్, చూడండి ఇక్కడ ఉమెన్ లో ఏ అనేటువంటిది ఈగా మారుతుంది, MN లో మ్యాన్ లో ఈగా మారింది, ఇక్కడ ఉమెన్ సర్వెంట్. ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాన్ టీచర్, మెన్ టీచర్స్, లార్డ్ జస్టిస్, లార్డ్స్ జస్టిస్. కాబట్టి కాంపౌండ్ వర్డ్స్ లో మనము ఇవి సింగులర్ గా పరిగణిస్తాము, ఇవి ప్లూరల్ గా పరిగణిస్తాము. కానీ ఒకటే చేంజ్ అనేటువంటిది రాదండి, 2 చేంజెస్, 2 చేంజెస్ అనేటువంటిది గమనించాలి. 2 చేంజెస్ ఇలాంటి పదం ఇస్తే చాలా మంది తప్పు, 99% తప్పు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి బిట్స్ ఇస్తే. కాబట్టి చాలా జాగ్రత్త. గతంలో వచ్చాయా సార్ అంటే వచ్చాయండి, మీరు దాని గురించి వరి కావద్దు. ఇలాంటి బిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మన ఫారెన్ ప్లూరల్స్ ఒక్కసారి గమనించినట్లయితే లాటిన్ వర్డ్స్ అండి. ద వర్డ్స్ ఎండ్స్ విత్ US తోటి ఎండ్ అయ్యేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఐ అనేటువంటిది ప్లూరల్ గా మారడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. ల్యూకస్ US తోటి ఎండ్ అయింది, కాబట్టి ల్యూసీ అనేటువంటిది ఇక్కడ రాయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ రకంగా. ఫోకస్ అనేటువంటిది ఫోసీ అంటే ఇక్కడ US అనేటువంటిది ఏ రకంగా మారుతుంది అంటే ఐగా మారుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. రేడియస్ అనేటువంటిది రేడి అనేటువంటిది మారడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. సిలబస్ అనేటువంటిది సిలబీ అనేటువంటిది ప్లూరల్ గా మారడం అనేటువంటిది జరిగింది. అంటే సిలబస్ అనేటువంటిది సింగులర్, అది ప్లూరల్ గా మారడానికి సిలబీ అనేటువంటిది మారింది. ఫంగస్ అనేటువంటిది ఫంగీగా మారింది. న్యూక్లియస్ అనేటువంటిది న్యూక్లీగా మారింది. అల్యూమినస్ అనేటువంటిది అల్యూమిని. అంటే ఇక్కడ సింగులర్ అండి, ఇవన్నీ కూడా సింగులర్ ఈ రకంగా ప్లూరల్ గా మారడానికి అవకాశం అయితే ఉంది. అంటే US అనేటువంటిది ఐగా మారింది అనేటువంటి విషయాన్ని అయితే గమనించాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ద వర్డ్స్ ఎండ్స్ విత్ UM, ఏగా మారుతుంది. UM అనేటువంటిది ఏ రకంగా మారుతుందండి? ఏగా మారుతుంది. ఒకసారి గమనిద్దాము. స్టేడియం UM గా ఎండ్ అయింది, స్టేడియా ఏగా మారుతుంది. పోడియం పోడియా, డేటమ్ డేటా ఇంతకుముందు కూడా వచ్చిందండి,
మీడియం మీడియా ఇంపార్టెంట్, బ్యాక్టీరియం బ్యాక్టీరియా, ఓవం ఓవా, అదేవిధంగా ఎజెండం ఎజెండా, మెమొరండం మెమొరండా, అదేవిధంగా క్రైటీరియన్ క్రైటీరియా. అంటే యుఎం తోటి ఎండ్ అయ్యేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏగా మారుతుంది. అదేవిధంగా యుఎన్గా ఎండ్ అయ్యేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా మారుతుంది, ఐగా మారుతుందని ఇంతకుముందు మనము. అదే రకంగా యుఎస్ తోటి ఎండేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐగా మారడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక కోడ్ గుర్తుపెట్టుకోవాలి, యుఎం ఈజ్ ఈక్వల్ టు ఏ, అదే రకంగా యుఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈజీ అండి. మరికొన్ని చూద్దామండి. ద వర్డ్స్ ఎండ్స్ విత్ ఈజ్, టేక్ ఈఎస్. ఈజ్ అంటే ఐఎస్ తోటి ఎండ్ అయితే అవన్నీ కూడా ఈఎస్ తోటి ఎండ్ అవుతాయి. కాబట్టి బేసిస్ వయాసిస్ వయాసిస్, థీసిస్ థీసిస్. ఎస్ఐఎస్ ఉంటే చాలా సందర్భాల్లో నేను చెప్పిన ఎస్ఐఈఎస్ఈఎస్ అనేటువంటిది మారుతుంది. పెరెంథెసిస్ పెరెంథెసిస్, క్రైసిస్ క్రైసిస్. ఇక్కడ ఐ అనేటువంటిది ఈగా చేంజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఈజీగా మనకైతే అర్థమవుతుంది. హైపోథీసిస్ అనేటువంటిది హైపోథీసిస్. పలకడం సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఈజీగా మారడం అనేటువంటిది జరుగుతుంది. సమ్ నౌన్స్ ప్లూరల్ ఇన్ ఫార్మ్స్ బట్ సింగులర్ ఇన్ ఫంక్షన్స్. అంటే క్రింద ఉన్న కొన్ని పదాలు బహువచనాలు కనబడినప్పటికీ అవి మనము సింగులర్గానే పరిగణించాలి. చూడండి, మ్యాథమెటిక్స్ అనేటువంటిది సింగులర్ అండి. అంటే ఇక్కడ ఫిజిక్స్ అనేటువంటిది సింగులర్, ఎకనామిక్స్ అనేటువంటిది సింగులర్. ఇక్కడ ఎస్ ఉంది కదా, ప్లూరల్ అనుకుంటాము కానీ అవి సింగులర్గానే పరిగణించాలి. ఇంపార్టెంట్, ఇది నోట్ అని పెట్టి రాసుకోండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో పక్కా బిట్ ఇక్కడ నుంచే వస్తుంది. మీరు టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా కావచ్చు. ఓకే, పాలిటిక్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, జెనెటిక్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సింగులర్గానే పరిగణించాలి. అంటే కనిపించడానికి ఎస్ ఉంటుంది, బహువచనం అనుకుంటాము కానీ ఇవన్నీ కూడా సింగులర్గానే పరిగణించాలి. ఇవి సబ్జెక్ట్స్కి సంబంధించింది. తర్వాత గేమ్స్కి సంబంధించింది. బెల్లార్స్ చూడండి, బెల్లార్స్ అనేటువంటిది ఎస్ ఉంది కానీ ఇది సింగులరే. టెన్నిస్ ఎస్ ఉంది కానీ సింగులరే. బ్యాట్స్ ఎస్ ఉంది కానీ సింగులరే. ఇవన్నీ కూడా గేమ్స్లో ఉండేటువంటి సింగులర్స్. డిసీజెస్, డయాబెటీస్ ఎస్ ఉంటుంది కానీ సింగులరే. మిజల్స్ సింగులరే, మమ్స్ సింగులరే, ర్యాబిస్ సింగులరే. అంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. కనిపించడానికి మనకు ప్లూరల్ లాగా అనిపించినా అవన్నీ కూడా సింగులర్గానే పరిగణించాలి అనేటువంటి విషయం అయితే గ్రహించాలండి. నెక్స్ట్, డయాబెటీస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. డయాబెటీస్ అనేటువంటిది ఇక్కడ మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో డయాబెటీస్ ఇచ్చి ఇక్కడ ఆర్ ఇచ్చాడు అనుకోండి, రాంగ్ అండి. ఏముండాలండి, డయాబెటీస్ అనేటువంటిది కామన్గా ఏముంటుంది, సింగులరే అది, కాబట్టి ఈజ్ వాడతాం. తర్వాత టెన్నిస్ ఈజ్, కాబట్టి ఇక్కడ చూడండి టెన్నిస్ ఈజ్. తర్వాత మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ డిఫికల్ట్ సబ్జెక్ట్, కాబట్టి ఇవన్నీ కూడా సింగులర్గా పరిగణించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మరికొన్ని టాపిక్స్ తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, నౌన్స్ దట్ ఫంక్షన్స్ సమ్టైమ్స్ యాజ్ సింగులర్ సమ్టైమ్స్ యాజ్ ప్లూరల్. కొన్ని సందర్భాలలో అవి సింగులర్గా పనిచేస్తాయి, కొన్ని సందర్భాలలో ప్లూరల్గా కూడా పనిచేస్తాయండి. డజన్, 100, 1000, మిలియన్, బిలియన్. పైన ఇచ్చిన పదాలకు ముందు ఏదైనా సంఖ్య ఉంటే అవి ఏకవచనాలుగా రాయాలి. సంఖ్య ఉంటే అంటే 1, 2, 3, 4, 5 అనేటువంటిది ఉండాలి, వీటి ముందర ఉండాలి. డజన్, 5 డజన్, అట్లా మనం రాస్తా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమైంది. ఒకవేళ సంఖ్య లేని ఎడల వాటిని బహువచనాలుగా రాయవచ్చును. ఐ నీడ్ 5000 రూపీస్. 5 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 5000 రూపీస్. ఓకే, ఇది సింగులర్గా పరిగణించబడుతుంది. థౌజండ్స్ ఆఫ్ రూపీస్, చూడండి ఇక్కడ 1000 ఆఫ్ రూపీస్ వర్ అంటే ఇక్కడ ఏమవుతుందండి, ప్లూరల్గా మారుతుంది. We gave him $9 million. $9 million అంటే ఇక్కడ మిలియన్స్ అని రాయొద్దు, థౌజండ్స్ అని రాయొద్దు. సంఖ్య ఉంది కాబట్టి సింగులర్గా ఉన్నటువంటిదే రాయాలి. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే ఇక్కడ సంఖ్య లేదు కాబట్టి మిలియన్స్ రాస్తున్నాము. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అంటే ఇక్కడ మనకు సింగులర్ అనేటువంటిది అంటే సంఖ్య లేదు కాబట్టి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అనేటువంటిది వాడతాం. అంటే సంఖ్య అంటే ఏదైతే నెంబర్ అనేటువంటిది ఉంటే వాటిని సింగులర్గానే రాయాలి, అంటే ఎస్ చేర్చకుండానే రాయాలి.
ఓకే, ఒకవేళ సంఖ్య అనేటువంటిది లేదనుకోండి, ఫస్ట్ అదే రాసినాం, థౌజండ్స్ ఆఫ్ రూపీస్. ఓకే, కాబట్టి 1000 ఆఫ్ రూపీస్ అనేటువంటిది కాదండి, థౌజండ్స్ ఆఫ్ రూపీస్ అనేటువంటిది రాస్తాము. కాబట్టి ఈ రకంగా ఇవి కొద్దిగా మనము వర్డ్స్లో రాసేటప్పుడేమో ఎస్ చేర్చాలండి. సింపుల్గా వర్డ్స్లో రాసేటప్పుడేమో ఎస్ చేరుస్తాం, వర్డ్స్ లేకుండా సంఖ్య వచ్చినప్పుడేమో ఎస్ లేకుండా రాస్తాం అనేటువంటి విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అవి డజన్, 100, 1000, మిలియన్, బిలియన్. ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. సో ఈ రకంగా సింగులర్ ప్లూరల్ గురించి పూర్తిగా మీకు అవగాహన వచ్చింది అనుకుంటున్నా. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. తప్పకుండా లైక్ చేయండి, అదే రకంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటి ఛానల్ మన అందరికీ ఒక ఇంగ్లీష్ ప్రపంచంలో ఇంగ్లీష్లో మార్కులు సాధించడానికి ఉపయోగపడే విధంగా దీనికి తెలుగు మీడియం వాళ్ళ కోసం ఎస్పెషల్లీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి 100% మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.